ఇప్పుడు మనం సెకండ్ లెసన్ నేర్చుకుందాం, గ్లోబ్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో in the previous chapter you have read that our planet earth is not a sphere. సో ప్రీవియస్ చాప్టర్లో మనం మన ప్లానెట్ని స్పియర్ కాదని, మళ్ళీ ఈ బోత్ ఎడ్జెస్, ఇక్కడ సౌత్ పోల్ దగ్గర ఫ్లాట్ ఉంటుంది, నార్త్ పోల్ దగ్గర కొంచెం ఫ్లాట్ ఉంటుందని నేర్చుకున్నాం. మిడిల్ పార్ట్లో కొంచెం బల్జ్ ఉంటుందని నేర్చుకున్నాం. మళ్ళీ ఇక్కడ గ్లోబ్ ఈజ్ అ ట్రూ మోడల్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ గ్లోబ్ ఇదేదైతే ఉందో సేమ్ ఎర్త్ని సింబలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవి మనకి డిఫరెంట్ సైజెస్లో, షేప్స్లో దొరుకుతాయి. పాకెట్ గ్లోబ్ కూడా ఉంటుంది, ఇంకా బెలూన్స్ లాగా గ్లోబ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు యాక్సిస్ అంటే ఏంటి అంటే, ద గ్లోబ్ ఇన్ అ టిల్టెడ్ మేనర్, a needle is fixed through the globe in a tilted manner which is called axis. సో ఇక్కడ మనం ఒక నీడిల్ లాగా కనిపిస్తుంది కదా ఈ రెండు ఎండ్స్లో, దీన్ని అంటే ఇది నార్త్ పోల్ అని ఇమాజిన్ చేసుకోవాలి, ఇది సౌత్ పోల్ అని ఇమాజిన్ చేసుకోవాలి. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది యాక్సిస్ అనమాట. రియల్ టైంలో అంటే రియల్ ఎర్త్లో మనకి ఇట్లా ఫిక్స్ అయి ఉండదు, కాకపోతే మన ఎర్త్ ఇదే యాంగిల్లో టిల్ట్ అయ్యి రొటేట్ అవుతుంది అనమాట. సో అందుకు ఈ లైన్ని యాక్సిస్ అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వేటర్ అంటే ద నార్దర్న్ హాఫ్ని, సదర్న్ హాఫ్ని అంటే ఎర్త్ని రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసే లైన్ని ఈక్వేటర్ అంటారు అనమాట. ఇక్కడ ఇది ఈక్వేటర్. సో ఈక్వేటర్ ఎర్త్ని రెండు ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఈ పైన హాఫ్ని నార్దర్న్ హాఫ్ అంటారు, దీన్ని నార్దర్న్ హెమిస్ఫియర్ అని కూడా అంటారు. అండ్ ఈ కింద హాఫ్ని సౌత్ హాఫ్ అని లేదా సదర్న్ హెమిస్ఫియర్ అని కూడా అంటారు. సో ఈక్వేటర్ రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది ఎర్త్ని. సో నెక్స్ట్ దీనికి ప్యారలల్గా ఉన్న సర్కిల్స్ని ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అని అంటారు. ఇవి కూడా డిగ్రీస్లో మెజర్ చేస్తారనమాట. సో 20 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, 40 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, అదే సదర్న్ హెమిస్ఫియర్లో అయితే 20 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ అని మనం మెజర్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, చంద్రపూర్ ఇన్ మహారాష్ట్ర, ఇంకా బెలో హారిజాంటే ఇన్ బ్రెజిల్, ఈ రెండు ప్లేసెస్ 20 డిగ్రీ లాటిట్యూడ్లోనే ఉంటాయి. ఇదొక ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకొకటి, సో 20 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్స్లో ఈ రెండు ఉంటాయి. అంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ పాయింట్అవుట్ చేయాలి అంటే ఇంకొక లైన్ ఇంపార్టెంట్. సో అవి లాంగిట్యూడ్స్ అనమాట. అవి మనం నేర్చుకుందాం ఈ హీట్ జోన్స్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటే ఈ లాటిట్యూడ్స్, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఒకటి, అది 23.5 డిగ్రీ సౌత్. మళ్ళీ అంటార్క్టిక్ సర్కిల్, ఇది 66.5 డిగ్రీ సౌత్. మళ్ళీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది 23.5 డిగ్రీ నార్త్. మళ్ళీ ఆర్క్టిక్ సర్కిల్ 66.5 డిగ్రీ నార్త్. ఇవన్నీ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అనమాట. ఇవి 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. తర్వాత మనం హీట్ జోన్స్ గురించి నేర్చుకుందాం. అసలు హీట్ జోన్స్ అంటే సన్కి రిలేటెడ్ జోన్స్ అనమాట. సో హీట్ జోన్స్ అంటే డిఫరెంట్ హీట్ జోన్స్ ఉన్నాయి. మనకి యాక్చువల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ జోన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి టారిడ్ జోన్ అంటే స్ట్రెయిట్ కరెక్ట్ ఇట్లా, ఇది సన్ అనుకోండి, ఇది మనం అనుకోండి, కరెక్ట్ మన పొజిషన్, మన షాడో కరెక్ట్ 0 అయిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఈ ఇయర్కి ఒక్కసారి అయినా. అంటే ఇక్కడ చూడండి, ద మిడ్ డే సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ అట్లీస్ట్ వన్స్ అ ఇయర్ ఆన్ ఆల్ లాటిట్యూడ్స్ ఇన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో ఉండేది హీట్ జోన్ అనమాట. దీంట్లో కరెక్ట్ ప్రతి ఒక్క లాటిట్యూడ్లో, అంటే అన్ని లాటిట్యూడ్స్లో అట్లీస్ట్ 1 డే అయినా కానీ కరెక్ట్ సన్ ఎగ్జాక్ట్ మన ఓవర్ హెడ్లో ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ మన నెత్తి మీద ఉంటుంది, ఇట్లా ఎగ్జాక్ట్ పొజిషన్. సో ఇది ఈ పొజిషన్ అంటే ఈ రీజియన్ని హీట్ జోన్, టారిడ్ జోన్ అని అంటాం. ఇక్కడ
చూడండి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఏరియా ఉందా, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న ఏరియాని టారిడ్ జోన్ అని అంటాం. నెక్స్ట్ టెంపరేట్ జోన్ అనమాట. టెంపరేట్ జోన్ అంటే ఆ అంటార్టిక్ సర్కిల్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న రీజియన్, మళ్ళీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఆర్క్టిక్ సర్కిల్కి మధ్యలో ఉన్న రీజియన్ని టెంపరేట్ జోన్స్ అంటారు. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి నార్త్ టెంపరేట్ జోన్, మళ్ళీ ఇది సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి సౌత్ టెంపరేట్ జోన్ అని అంటాం. దీంట్లో ఏంటంటే ఎర్త్ రేస్ అనేవి స్లాంటింగ్లో ఉంటాయి అంతే. మళ్ళీ ఫ్రిజిడ్ జోన్ అంటే మొత్తం చాలా తక్కువ హీట్ ఉంటుంది, మళ్ళీ చాలా కూల్గా కూడా ఉంటుంది. అందుకే కూల్ ఉంటుంది కాబట్టి ఫ్రిజిడ్ జోన్ అని అంటాం. ఇది చాలా హాట్ ఉంటుంది కాబట్టి టారిడ్ జోన్ అని అంటాం. సో ఈ ఫ్రిజిడ్ జోన్ అనేది ఆర్క్టిక్ సర్కిల్కి నార్త్ పోల్కి మధ్యలో, మళ్ళీ అంటార్క్టిక్ సర్కిల్కి సౌత్ పోల్కి మధ్యలో ఉన్న రీజియన్స్ అనమాట. దీన్నే ఫ్రిజిడ్ జోన్ అని అంటాం. ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి నేర్చుకుందాం. లాంగిట్యూడ్స్ అంటే ఇక్కడ వర్టికల్ లైన్స్ అన్ని లాంగిట్యూడ్స్ అనమాట. సో ఈ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాంగా ఐలాండ్స్ పెసిఫిక్ ఓషన్లో ఉంటాయి. మళ్ళీ మారిషియస్ ఐలాండ్స్ ఇవి ఇండియన్ ఓషన్లో ఉంటాయి అన్నమాట. ఇవి కూడా 20 degrees సౌత్ లాటిట్యూడ్స్లో ఉంటాయి. సో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మారిషియస్ ఐలాండ్స్ ఏ ఓషన్లో ఉన్నాయి, లేదా టాంగా ఐలాండ్స్ ఏ ఓషన్లో ఉన్నాయని అడుగుతారు. ఇంకా లాటిట్యూడ్ గురించి కూడా అడుగుతారు, ఏ లాటిట్యూడ్లో ఉన్నాయని. లేకపోతే 20 degrees సౌత్ లాటిట్యూడ్లో ఉన్న ఏరియాస్ చెప్పండి అని అడుగుతారు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఎగ్జాంపుల్స్ అందుకే నేను స్పెషల్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. నెక్స్ట్, సో ఇప్పుడు నార్త్ పోల్కి సౌత్ పోల్కి ప్యారలల్గా రన్ అయ్యే లైన్స్ అన్నీ, అంటే ఇట్లా దీని ప్యారలల్గా రన్ అయ్యే లైన్స్ అన్నీ లాంగిట్యూడ్స్ అని అంటారు, లేదా మెరిడియన్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అంటారు. అదే లాటిట్యూడ్స్ని ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్స్. సో దీని డిస్టెన్స్ కూడా డిగ్రీస్లో మెజర్ చేస్తారు. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ 0 degree లాంగిట్యూడ్ ఉందా, ఇది కూడా ఎర్త్ని ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేస్తుంది. అండ్ ఇట్ సైడ్ ఈస్టర్న్ సైడ్లోది ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ సైడ్లోది వెస్టర్న్ హెమిస్ఫియర్. మనం 30 degree ఈస్ట్ లాంగిట్యూడ్, 60 degree ఈస్ట్ లాంగిట్యూడ్, లేదా 30 degree వెస్ట్ లాంగిట్యూడ్, 60 degree వెస్ట్ లాంగిట్యూడ్ అని పిలుస్తాం ఈ లాంగిట్యూడ్స్ని. నెక్స్ట్, లాటిట్యూడ్స్కి లాంగిట్యూడ్స్కి డిఫరెన్స్ ఏంది అంటే లాటిట్యూడ్స్లో మనం పోల్స్ దగ్గర వెళ్తున్న కొద్దీ వాటి డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. అదే లాంగిట్యూడ్స్ అనుకోండి అన్నీ సేమ్ ఉంటాయి. అది ఒక డిఫరెన్స్. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్రైమ్ మెరిడియన్ చూసుకుందాం. ప్రైమ్ మెరిడియన్ అంటే 0 degree లాంగిట్యూడ్ అనమాట. అంటే ఇది ఎగ్జాక్ట్ మధ్యలో ఉండదు, ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా. ఎట్లా అబ్జర్వ్, అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఒక రిఫరెన్స్ లైన్ లాగా మనం ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ నుంచి పాస్ అవుతుంది అనమాట. అందుకే మనం దాన్ని 0 degree లాంగిట్యూడ్ లాగా మెజర్ చేస్తాం. ఎందుకంటే దాని నుంచి చూస్తే ఇది ఎగ్జాక్ట్గా 0 degree లాగా ఫిక్స్ చేసేస్తే మిగతావన్నీ 30 degree 20 degree లాంగిట్యూడ్స్ లాగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళు అలా ఫిక్స్ చేశారనమాట. సో ఈ బ్రిటిష్ రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ నుంచి పాస్ అవుతుంది. అందుకే గ్రీన్విచ్ లాంగిట్యూడ్ 0 degree లాంగిట్యూడ్ అని కూడా అంటారు. ఇంకొక పేరు ఏంటి అంటే ప్రైమ్ మెరిడియన్. సో ఈ ప్రైమ్ మెరిడియన్ 2 equal హాఫ్స్ లాగా డివైడ్ చేస్తుంది మన ఎర్త్ని. ఒక హాఫ్ ఏమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు, ఇంకొక హాఫ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఇది మన ఇమాజినేషన్, మొత్తం ఇమాజినేషనే, ఎగ్జాక్ట్ ట్రూ ఎర్త్లో ఇవేముండవు. నెక్స్ట్, ఇది టైమ్ జోన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్విచ్ నుంచి పాస్ అయ్యే ఈ లైన్ని గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని అంటారు, లేదా ప్రైమ్ మెరిడియన్, లేదా 0 degree లాంగిట్యూడ్ అని అంటారు. సో ఇక్కడ మన ఎర్త్ ఎక్కడి నుంచి ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వెళ్తుంది,
అంటే ఏ డైరెక్షన్ నుంచి వెళ్తుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ పార్ట్ అంతా ఈస్టర్న్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ అంతా ఈస్టర్న్ పార్ట్, మళ్ళీ ఈ పార్ట్ అంతా వెస్టర్న్ పార్ట్ అనమాట. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ ముందు ఉంటాయి ఫస్ట్, తర్వాత ఈ ఏరియాస్ వెనక ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఏరియాస్లో, అంటే ఇప్పుడు గ్రీన్విచ్చే తీసుకుందాం మనం. సో ఇక్కడ గ్రీన్విచ్లో మనకి 12 అవుతుంది అనుకోండి. మన ఇండియాలో దానికి 12 + 5.5 hours ఉంటుంది అనమాట. ప్లస్ అంటే ఇక్కడ 12 అయితే మనకి 5:30 అవుతుంది ఈవినింగ్. అంటే ఇది ఫస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది తొందరగా అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇది మనకి లేట్ అవుతుంది అనమాట టైం జోన్. అదే ఈ ఏరియాస్లో చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాకి ఇక్కడ చూడండి +12 గ్రీన్విచ్ టైం కంటే +12 అహెడ్ ఉంటుంది, +13 ఇక్కడ, మళ్ళీ ఇక్కడ -11 -10. సో ఇవన్నీ మైనస్లో వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఎందుకు అంటే ఇవి ఇంకా ఫస్టే ఉంటాయి. ఒకవేళ ఇక్కడ 12 ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ -6 అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, ఇక్కడ 12 అయితే, ఇక్కడ 6 అయితే ఎర్లీ మార్నింగ్ 6 అయితే ఇక్కడ 12 అవుతుంది అట్లా. అదే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది ఈ ఏరియాస్లో, అంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ టైము, ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇది తొందరగా పాస్ అవుతుంది, మనకు లేట్ టైం అవుతుంది అంతే. సో నెక్స్ట్ longitudes and time. So the best means of measuring time is by the movement of earth, the moon and planets. So ఇవి ఎర్త్, మూన్, ప్లానెట్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం కరెక్ట్ టైం మెజర్ చేస్తాం అనమాట. ఎందుకంటే సన్ అనేది బెస్ట్ టైం కీపర్ త్రూ అవుట్ ద వరల్డ్. కాకపోతే ఒక ఫిక్స్డ్ టైం ఉండాలి కాబట్టి మనం ఇట్లా ప్రైమ్ మెరీడియన్, గ్రీన్విచ్ మెరీడియన్ లేదా లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఇవన్నీ తీసుకొని ఒక స్టాండర్డ్ టైం తీసుకున్నాం అనమాట. అంటే కరెక్ట్గా ఇప్పుడు మనకు ఒకవేళ ఇప్పుడు మనకు కరెక్ట్ 12 అయితే ఎగ్జాక్ట్ మన సన్ హయ్యెస్ట్ పాయింట్లో ఉంటే అప్పుడు 12 అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్లో అట్లా ఉండదు. సపోజ్ మన ఇండియాలోనే తీసుకోండి, గుజరాత్లో వేరే టైం ఉంటుంది, ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో వేరే టైం ఉంటుంది. కానీ మనం ఒక ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకటి పెట్టుకున్నాం కాబట్టి 2 years అంటే 2 hours ఎర్లియర్ అయినా కానీ సేమ్ అరుణాచల్ ప్రదేశ్లో 6 అయితే గుజరాత్లో కూడా 6 అవుతుంది. సో అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా అంటే 6 కాదు, కాకపోతే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 6 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్స్ తీసుకోండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కి వెళ్ళాలి. ఒకవేళ గుజరాత్లో 2 hours ఎర్లియర్ ఉంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది మొత్తం. సో అట్లా కాకుండా ఒక స్టాండర్డ్ టైంని కూడా మనం తీసుకున్నాం, అందుకే ఈ గ్రీన్విచ్ టైం ఇవన్నీ అందుకే. సో ఇక్కడ చూడండి 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నమాట. ఓకే, సో ఇది కరెక్ట్ మధ్యలో నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇది మన ఇండియన్ స్టాండర్డ్ టైం లాగా తీసుకుందామని ఇది తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి అరుణాచల్ ప్రదేశ్ సైడ్ 97 degree ఈస్ట్, ఇక్కడ 68 degree ఈస్ట్, అంటే ఆల్మోస్ట్ 10 degrees డిఫరెన్స్ ఉంది ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో. అంటే మన యాక్చువల్ డిఫరెన్స్ ఎంత అంటే టైము 1 hour 45 minutes డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ ఒకవేళ 5 అయితే ఇక్కడ 4:30 అవుతుంది, అంటే ఇక్కడ 3:30 అవుతుంది, 3:45 3:15 1 hour 45 hours డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇండియన్ స్టాండర్డ్ టైంని తీసుకున్నాం కాబట్టి అంత 6 ఆర్ అంత సేమ్ టైం ఉంటుంది మనకి. సో ఇది మన సెకండ్ లెసన్. సో ఇక్కడ చూడండి ఇండియా లొకేటెడ్ ఆన్ ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ అట్ 83.5 degree ఈస్ట్ ఈజ్ 5 hours and 30 minutes అహెడ్ ఆఫ్ జిఎంటీ. సో గ్రీన్విచ్ మెరీడియన్ టైం కంటే మన ఇండియా ఏదైతే ఈస్ట్లో ఉందో గ్రీన్విచ్కి అది 5.5 minutes లేట్ ఉంటుంది అన్నమాట.
సో ఒకవేళ లండన్లో 2 PM ఉందనుకోండి, మన ఇండియాలో 7:30 PM ఉంటుంది, పిఎం అవుతుంది. సో అట్లా అనమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఎర్త్ 24 టైమ్ జోన్స్ లాగా డివైడ్ అయి ఉంది. సో ఈచ్ జోన్, ప్రతి ఒక్క టైమ్ జోన్కి 15 డిగ్రీ లాంగిట్యూడ్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే 15 డిగ్రీ లాంగిట్యూడ్కి 1 అవర్ అనమాట. అట్లే ఇవన్నీ టైమ్ జోన్స్ అన్నీ మెజర్ చేసినారు. సో మనం క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద ట్రూ షేప్ ఆఫ్ ద ఎర్త్? ట్రూ షేప్ ఏంటి మన ఎర్త్ది? జియాయిడ్. మళ్ళీ గ్లోబ్ అంటే ఏంటి? గ్లోబ్ అంటే మినియేచర్ మోడల్ ఆఫ్ ఎర్త్ అనమాట. వాట్ ఈస్ ద లాటిట్యూడ్నల్ వాల్యూ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వాల్యూ ఏంటి? డిగ్రీ ఏంటి? 23.5 నార్త్ లాటిట్యూడ్. మన 3 హీట్ జోన్స్ ఏంటి? ఒకటేమో టారిడ్ జోన్, ఒకటేమో టెంపరేట్ జోన్, ఒకటేమో ఫ్రిజిడ్ జోన్. టారిడ్ జోన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉంటుంది. టెంపరేట్ జోన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్క్టిక్ సర్కిల్కి మధ్యలో, మళ్ళీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ మధ్యలో ఉన్న రీజియన్ని టెంపరేట్ జోన్ అంటాం. అదే ఫ్రిజిడ్ జోన్ అనుకోండి, ఫ్రిజిడ్ జోన్ అనేది ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ మధ్యలో, మళ్ళీ అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ మధ్యలో ఉన్న రీజియన్ని ఫ్రిజిడ్ జోన్ అంటాం. ఇవి మన 3 హీట్ జోన్స్. తర్వాత వాట్ ఆర్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్? అంటే ఈ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అంటే ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న లైన్స్. మళ్ళీ మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అంటే ఈక్వేటర్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్స్ని మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అని అంటాం. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద టారిడ్ జోన్ రిసీవ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్? టారిడ్ జోన్కే ఎందుకు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది? ఎందుకు అంటే అది సన్కి ఎగ్జాక్ట్ డైరెక్ట్ ఉంటుంది అనమాట. అందుకే హీట్ జోన్ అంటే సన్ డైరెక్ట్ రేస్ ఫాల్ అయ్యేటట్టు ఆ జోన్ ఉంటుంది. అందుకే దాన్ని టారిడ్ జోన్ అని కూడా అంటారు. సో సన్ స్ట్రైట్గా పడుతుంది కాబట్టి మ్యాక్సిమం హీట్ మన ఎర్త్ ఈ జోన్ టారిడ్ జోన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అందుకే టారిడ్ జోన్ అని కూడా పేరు వచ్చింది. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ 5:30 PM ఇన్ ఇండియా అండ్ 12 noon ఇన్ లండన్? అదేంటి, మన ఇండియాలో 5:30 ఉంటే లండన్లో 12 ఎందుకు ఉంటుంది అంటే, ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కదా. అట్లా రొటేట్ అవుతున్నప్పుడు వెస్ట్ సైడ్లో ఉన్న వాళ్ళకి తొందరగా మార్నింగ్ అయిపోతుంది. అదే ఈస్ట్ సైడ్లో ఉన్నారనుకో వాళ్ళకి ఈవినింగ్ అట్లా అవుతుంది అనమాట. ఎందుకు అంటే డిఫరెంట్ లాంగిట్యూడ్స్లో మనం ఉన్నాం, ఇంకా మన ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి. సో ఒకవేళ లండన్లో 12 అయితే మధ్యాహ్నం, మన ఇండియాలో 5:30 అవుతుంది ఈవినింగ్. సో టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద వాల్యూ ఆఫ్ ప్రైమ్ మెరీడియన్ ఈజ్, ప్రైమ్ మెరీడియన్ వాల్యూ ఏంటి? 0 degree లాంగిట్యూడ్. ఫ్రిజిడ్ జోన్ లైస్ నియర్, ఫ్రిజిడ్ జోన్ ఎక్కడ ఉంటుంది? పోల్స్లోనా, ఈక్వేటర్లోనా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా? ఫ్రిజిడ్ జోన్ అంటే చాలా కూల్ జోన్, అది పోల్స్లో ఉంటుంది. సో 1 కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ థర్డ్ ఏమో ద టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఆర్, మొత్తం ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ద అంటార్క్టిక్ సర్కిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్, అంటార్క్టిక్ సర్కిల్ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉందా, సదర్న్ హెమిస్ఫియర్లో ఉందా, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉందా? సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. నా ఇప్పుడు గ్రిడ్ అంటే ఏంటి? గ్రిడ్ ఈజ్ అ నెట్వర్క్ ఆఫ్ ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ మెరీడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్స్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మళ్ళీ థర్డ్ వచ్చేసి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. గ్రిడ్ అంటే ఏంటి? గ్రిడ్ అంటే ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఈ 2 కలిపితేనే గ్రిడ్ అంటారనమాట. అదే ఇక్కడ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఏంటివి? ఇవి ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అనమాట. సో ఇది గ్రిడ్ కాదు. మళ్ళీ నార్త్ పోల్, సౌత్ పోల్ అనేవి ఏంటి? ఇవి ఫ్రిజిడ్ జోన్స్ అనమాట. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈజ్ లొకేటెడ్ అట్,
దీని డిగ్రీ ఏంటి 23.5 degrees సౌత్ లాటిట్యూడ్. మళ్ళీ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఇస్ ఏంటి 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్. అది మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టి. నెక్స్ట్ 0 degree మెరిడియన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దీన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు, లేదా గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని కూడా అంటారు, లేదా 0 degree లాంగిట్యూడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 4th, ద డిస్టెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడ్స్ డిక్రీజెస్ టువర్డ్స్ పోల్స్ అన్నమాట. నెక్స్ట్ ద ఆర్క్టిక్ సర్కిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఏ హెమస్ఫియర్లో ఉంది? ఆర్క్టిక్ సర్కిల్ నార్దర్న్ హెమస్ఫియర్లో ఉంది. అదే అంటార్క్టిక్ సర్కిల్ అయితే సదర్న్ హెమస్ఫియర్లో ఉంటుంది.